కావాలి. నేను రాను, నేను ఇక్కడ ఉంటాను. రోడ్డు మీ అప్పచాకిరా రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద మీకే హక్కు ఉంది. మేము ప్రశాంతంగా ఉన్నాం. నేను రానమ్మా. ఏంటి చేస్తారా? కూర్చోటి కేసు కడతారా? ఎఫ్ఐఆర్ వస్తుంది. అరే ఎఫ్ఐఆర్ బయట చేసేయండి. ఎఫ్ఐఆర్ బయట చేసేయండి. ఎఫ్ఐఆర్ బయట చూడండి. బ్యాక్ తీసుకెళ్ళి బ్యాక్ ఎంతమంది అరెస్ట్ చూద్దాం. ఏ స్టేట్మెంట్ నోటీస్ 1 ఇయర్ బిఫోర్ ఇచ్చారే. ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టండి. కోర్టులో మేము నోటీస్ ఇచ్చి 1 ఇయర్ అయింది సార్. సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఎంత సార్? సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఎంత సార్? ఆయన నిన్న కాకుండా భూకబ్జాలు, భూతంతరాలు, మటర్లు, దళితుల మీద దాడులు ఇంత దారుణాలు జరుగుతుంటే
అన్ని వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏమో అన్నారంట, ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏంటండి సుభాష్ చంద్రబోస్ చేసిన తప్పు ఏంటండి? ఏం చేశారు? అనవసరంగా 2 సంవత్సరాల కేసుని నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎంతసేపు కూర్చోబెట్టారు. ఏ తప్పు చేశారు? మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో అడగండి. ప్రజలారా అదే చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు చూసుకోండి. నేను రాను, మాట్లాడలే నేనేం కూర్చోను, నేను రాను. కావాలి, నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద నుండి ఆపడానికి మీకే హక్కు ఉంది. మేము ప్రశాంతంగా ఉన్నాం. నేను రాను, నేను మాట్లాడలే నేనేం కూర్చోను, నేను రాను. కావాలి, నేను రాను, నేను ఇక్కడ ఉంటాను, రోడ్డు మీద రోడ్డు మీ అప్పచాకిరా రోడ్డు మీ అప్పచాకిరా రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద నుండి ఆపడానికి మీకే హక్కు ఉంది. మేము ప్రశాంతంగా ఉన్నాం. ఇంకో గంట లేట్ అయిందా కూడా మా వాళ్ళు బయటకు వస్తాను సార్. ఎంతసేపు ఎక్కడా లేదు సార్. మర్డర్ చేసినోడు కూడా లేకపోతే ఏమైనా తప్పు చేశారు కదా చెప్పండి. కేసులు పెడితే తప్పుడు కేసులు మనమే పెడితే పోలీసులు కూడా మనం ఈ రోజు కాకపోతే ఏ రోజైనా తప్పుడు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను, వార్నింగ్. చెయ్యాలి, విడుదల చెయ్యాలి, విడుదల చెయ్యాలి.
హోల్సేల్ కొట్టే ఎంతమంది అరెస్ట్ చూద్దాం. అరగంట కూడా బయటకు వస్తాను సార్. ఎంతసేపు పెట్టాను ఎక్కడా లేదు సార్. మర్డర్ చేసినోడు కూడా వీళ్ళు వదిలేస్తారు. లేకపోతే ఏమైనా తప్పు చేశారు కదా చెప్పండి సార్. అడుగుతారు అప్పుడు జరిగిన విషయం మీద విచారించాలి. ఏం జరిగిందని విచారణ చేస్తున్నారో చెప్పండి. ఏం జరిగిందని విచారణ ఏం జరిగిందని విచారణ ఏం జరిగింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఎవడో కోర్టు కూడా కేసు కంటే స్టేషన్ తీసుకొస్తారా? పవన్ కళ్యాణ్ పడమనండి కేసు తీసుకుని వస్తారు. అప్పుడు మేము వెళ్ళాం 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండైరెక్ట్ గా బెదిరిస్తాను. అది కరెక్ట్ కాదు. నేను రానమ్మా. ఏంటి అరెస్ట్ చేస్తారా? ఎందుకు కేసు కడతారు? కూర్చుంటే కేసు కడతారా? ఎఫ్ఐఆర్ వస్తుంది. అరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి. కేసులు పెడితే తప్పుడు కేసులు మన మీద పెడితే పోలీసులు కూడా మన మొదలు. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా వాళ్ళు తప్పుడు పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను. వార్నింగ్ హోల్సేల్ కొట్టే ఎంతమంది అరెస్ట్ చూద్దాం. చూడండి బ్యాక్ నోట్ తీసుకెళ్ళి బ్యాక్ సేరితే రూల్ కే
అమ్మా